పథకాలు ఇచ్చినారో దాన్ని మీరు అమలు 100% చేస్తే అదే చాలు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అని ఎన్నో పథకాలు చెప్పినారు. దాంట్లో 143 పథకాలంట. 143 పథకాల్లో 3-4 పథకాలు కూడా అమలు చేయని పాపాన్ని పోలే. మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినాడు, విద్యుత్ ఛార్జీలు పెంచినాడు. పిల్లలకు అమ్మ ఒడి ఇస్తామన్నారు, దానికి పేరు మార్చి తల్లిగా ఉందనం అది కానీ ఏదో అరకొరగా వేసి అందరికీ తూతు మంత్రంగా ఈ పథకాల్లో అమలు చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. లేదో సింగపూర్ గవర్నమెంట్ చెప్పేసింది అమరావతి అనేది ఒక ఫేక్, ఒక ఫ్రాడ్, అమరావతి ఏది లేదని. అది ఇప్పుడే తెలిసిపోయింది. అంటే ఇప్పటి వరకు అమరావతి పేరు మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినారో అదంతా వృధా అయిపోయింది. అసలు కోట్లు అప్పులు చేస్తున్నాడు, ఏ పథకము అమలు చేయలేదు. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నది ఎవరికి తెలియదు. ఆయన వచ్చినప్పటి నుంచి ఒకే ఒకటి ఏమంటే అతివృష్టి అనావృష్టి. ఇప్పుడే చూడండి, ఇన్ని అయిన తర్వాత ఇప్పుడు రైతన్నలకు యూరియా లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి యూరియా అయితేనేమి, విత్తనాలు అయితేనేమి ప్రతి సీజన్లో రైతన్నలకు ఏం అవసరం ఉందో అది అవైలబుల్గా ఉండేది రైతు భరోసా కేంద్రాల్లో. అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతన్నలకు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి ఆయన చేసింది శూన్యం, ధోకా తప్పితే చంద్రబాబు ఏంది చేయడు. చంద్రబాబు వచ్చిండేదే ఒక మోసం చేసి. ఆ రోజుల్లో మామకు వెన్నుపోటు పొడిచి వచ్చినాడు. దాని తర్వాత ఎన్నో హామీలు ఇస్తాడు. ఈసారి హామీలతో రాలేదు, ఈసారి ఈవీఎంల సాయంతో వచ్చినాడు. లేకపోతే ప్రజలు ఎక్కడ పోయినా ఒకటే మాట చెప్తారు, అన్న మేము వేసిండేది ఫ్యాన్ గుర్తుకు ఓట్ అని. ఎక్కడ పోయినా అవన్నీ ఎక్కడికి పోలేదు. అవి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంల ధోకాతో సీఎం అయిండే మనిషి ఈయన తనయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు జల్సాలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన లేని ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నేను మీకు అందరికీ చెప్పుకుంటున్నాను.